ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట ఉంది. ఆ వాక్యాన్ని చదువుదాము. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు అని అంటాడు. నేను ఇది కొంచెం వెనక్కి మడిచేయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ కూడా. భక్తుడు పౌలు గారు చెప్తారు, మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాం. నన్ను గమనించాలి, నీ శరీరంలో అవయవాలు ఉన్నాయి. దీన్ని మనం ఏమంటాము? చెయ్యి ఐరన్ రాడ్ అంటామా, కుడి చెయ్యి అంటాము. దీన్ని ఏమంటాము? అట్లా చెప్పాలి కదా. చెయ్యి, కాలు అట్లా కాదు. దీన్ని కుడి చెయ్యి అంటాం. దీన్ని ఏమంటాము? ఎడం చెయ్యమంటాం. దీన్ని ఏమంటాము? చెప్పడం లేదు చాలామందికి. తల లేనట్టుంది. తల, శిరస్సు అనండి, మంచి భాష చెప్పండి. శిరస్సు ఉంది. ఆ రీతిగా ఈ శరీరానికి అవయవాలు ఉన్నాయి, అవి అతుకుబడి ఉన్నాయి. ఈ శరీరము అభివృద్ధి పొందటానికి ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తూ ఉంటాయి. ప్రొద్దున నిద్రలేస్తేనే మీరు బ్రష్ చేసుకున్నారు, మంచిగా బ్రష్ తీసుకొని పేస్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు దోమింటారు. మా సౌండ్ కూడా పక్కింటికి వినిపిస్తుంది, బరుకోమని. అట్లా తోమింటారు. తోమకపోతే నీ నోరు ఏమవుతుంది? మీ భార్య ఫూ అంటుంది, అస్సలు తిట్టేస్తుంది, పడుదామురా అని అంటుంది. అంత దుర్వాసన వస్తుంది. ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానికొకటి సహకారంగా ఉండి పని చేసుకుంటూ పుట్టినప్పటి నుండి ఈ శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాయి. హల్లెలూయా. పక్క వాళ్ళని ఎవరినైనా పడదామా అని అంటామా? అనం. వాడంటాడు, నీకేం చేతులు పోయినాయా అని అంటాడు. పక్క వాడిని ఎవరినైనా కళ్ళల్లో పూసి అట్లా తీరా అంటామా? వాడు పొడి చేస్తాడు. ముక్కులో ఏదన్నా కొంచెం మైలు వస్తే నీవే తెలియకుండా స్క్రూ డ్రైవర్ పెట్టుకొని పెరుగుతూ ఉంటావు. పెరికేసి లడ్లు కూడా చేసుకుంటూ ఉంటావు. ఈ పనులన్నీ చేస్తూ ఉంటావు. ఎందుకంటే నీ శరీరము శుభ్రం అవటానికి, నీ శరీరము అభివృద్ధి పొందటానికి ఈ శరీరంలో ఉన్న అవయవాలు వాటి అంతటా అవి పనిచేస్తూ ఉంటాయి. బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది? మనము అంటే యేసు ప్రభు రక్తంతో కడగబడినటువంటి మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాం. నీవెవరు అంటే యేసు ప్రభు శరీరంలో ఒక అవయవానివి. నీవు అనుకోవాలి, నేను ప్రభు శరీరంలో ఏ అవయవము? నేను చూసే కన్నా వినే చెవి, పనిచేసే చెయ్య, నడిచే కాల, ఏది నేను ఆయన శరీరంలో అవయవంగా ఉన్నాను అనేది మనం తెలుసుకోవాలి. దయచేసి గమనించాలి. సహవాసానికి రావడం చాలా మంచిది. ఈ మధ్యన దొంగలు కూడా వస్తూ ఉంటారని విన్నాను. మనోళ్ళు ఏడు చూసినా కాపలా ఉన్నారు. అయితే కొంతమంది నిద్రపోతూ ఉన్నారు. దొంగోళ్ళకి నిద్రపోతే ఈజీ కదా, వెళ్ళిపోతారు. నిద్రపోకూడదు. దొంగోడు వచ్చినాడంటే మనం ఎంత అలర్ట్ అయిపోతాం, అవునా కాదా? వస్తే బ్రదర్ దొంగ దాని బ్యాగు 10,000 తీసుకొని పో అంటామా? లబా కొట్టేసుకుంటాం. అందరు రావాలా, వాని పట్టుకోవాలా, వాని తన్నాలా అని. ఓకే, క్రైస్తవుడు అనబడే ప్రతి వ్యక్తి, అనగా క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి ఎవరంటే
యేసు ప్రభు శరీరంలో అవయవములమై ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభు శరీరంలో అవయవాలై ఉన్నాం. మీరు ఏ అవయవమో మీరు తేల్చుకోవాలి. ప్రభుల వారు ప్రతిరోజు ఉదయం ఆయన చీకటి ఉండగా పెందల కడనే వెళ్ళి అరణ్య ప్రాంతాలకు, సముద్ర తీరాలకు వెళ్ళి ప్రార్థించుచుండెను అని ఉంది. అంటే ఆయన శరీరంలో ఒక అవయవం నీవైతే నీవు కూడా ప్రార్థించే బిడ్డవే అవుతావు. ఆయన శరీరంలో అవయవం అయితే ప్రభు తన్ను అమ్మేసినటువంటి ఇస్కరియోతు యూద తన వచ్చినటువంటి సొమ్ము ఆయన చేతికిస్తే అంతా తినేస్తూ ఉన్నాడు. ప్రభువుకి తెలుసు వీడు దొంగోడని, ప్రభువుకి తెలుసు ఇతడు నన్ను అమ్మేస్తాడని. అయినా ప్రభు వాని కాళ్ళు కడిగాడు. ఇస్కరియోతు యూద కాళ్ళు కడిగాడు. నీవు ఆయన శరీరంలో అవయవం అయితే అంత తగ్గింపు నీకు ఉండాలి. దయచేసి గమనించాలి. మనం ఈ స్థలంలోనికి వచ్చి ఏదో నేను పాట పాడతాను సార్, స్పెషల్ సాంగు అని, లేకపోతే నేను పరిచర్య చేస్తాను, లేకపోతే ఇంకొకటి చేస్తాను, నేను ఇంతవరకు అయ్యగారు చెప్పినట్టు నేను అభివృద్ధి పొందిన కొలది దేవునికి సమృద్ధిగా నేను ఇస్తాను, ఇవన్నీ కూడా మనము చేస్తూ మన జీవితంలో మనము మారాల్సిన మార్పు ఏమిటంటే, నేను యేసు ప్రభు శరీరంలో అవయవాన్ని. హల్లెలూయా. దయచేసి గమనించాల్సింది. ఎందుకు ఈ మాట పౌలు గారు చెప్పారు? బైబిల్లో ఒక మాట ఉంది. ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ ఆ పురుషుని వివాహం చేసుకున్నది. వివాహము అనంతరం ప్రభు చెప్పాడు, వారిద్దరూ వివాహం కాకమునపు వేరు, వివాహమైన తర్వాత వారిద్దరూ ఏక శరీరం. వాళ్ళిద్దరూ ఏక శరీరం. వారిని దేవుడే జతపరిచాడు. దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరూ విడతీయకూడదు అని చెప్పాడు. అదే రీతిగా యేసు ప్రభుల వారి రక్తంతో కడగబడి పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి ఆయన సంఘంలో ఉన్న బిడ్డలు ఆయన శరీరంలో అవయవాలుగా, ఓ పురుషుడు ఒక స్త్రీ ఏకమై ఉన్నట్టు నీవు యేసు ప్రభు ఏకం కావాలి. నా మాట మీకు అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్దాం. నీవు ప్రభుల వారు ఏకం కావాలి. మీ ఏకత్వాన్ని లోకంలో ఏది కూడా విడదీయకూడదు. అది ధనం కానీ, జనం కానీ, కులం కానీ ఏది కూడా క్రీస్తు శరీరంలో అవయవంగా మారిన నిన్ను విడదీయకూడదు. చాలామంది అజ్ఞానంగా ఈరోజు మా కులం గొప్పదని మాట్లాడుతూ కులం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. వారు క్రీస్తు శరీరంలో అవయవాలు కాదు. చాలామంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి అతిశయపడి వాళ్ళు ఏదో పెద్దరికాన్ని కోరుకుంటూ ఉన్నారు. వారు కూడా వాస్తవానికి యేసు ప్రభు శరీరంలో అవయవాలు కాదు. నన్ను దయచేసి గమనించాలి. నేను చాలా నెమ్మదిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నాను. దయచేసి వినాలి. పౌలు గారు ఎంత కృప, ఎంత జ్ఞానం కలిగి మాట్లాడు. నన్ను బాగా గమనించాలి. ప్రభు శరీరంలో అవయవమైతే ప్రభువుకున్న గుణములన్నీ మనలోకి వస్తాయి. హల్లెలూయా. ఆయన బ్లడ్ గ్రూపే మనలో కూడా వస్తుంది. నా మాట అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆయన బ్లడ్ గ్రూపే మనలోకి వస్తుంది. అది మన జార్జి పాస్టర్ గారికి అర్థమైంది, మీకు ఎవరికి అర్థం కాలే. అంటే దానర్థం క్రీస్తు ప్రభుల వారికి ఉన్న శ్రేష్టమైన గుణ లక్షణములన్నీ కూడా నీలో కనిపిస్తూ ఉంటాయి. ఆయనకున్న శ్రేష్టమైన గుణ లక్షణం ప్రేమ. తను దూషించే వారిని ప్రేమించాడు, ద్వేషించే వారిని ప్రేమించాడు, తనను సిలువకు అప్పగించు వారిని ప్రేమించాడు,
తను కొరడాలతో కొట్టిన వారిని కూడా ప్రేమించాడు ఆయన. అంటే దాని అర్థం యేసు ప్రభు శరీరంలో నీవు అవయవంగా మారితే నీలో కనిపించేది ఏమిటంటే యేసు ప్రభుల వారి పవిత్రమైన ప్రేమ నీలో కనిపిస్తూ ఉంటుంది. దయచేసి గమనించాలి. రెండవది, క్రీస్తు ప్రభు శరీరంలో నీవు అవయవంగా మారితే యేసు ప్రభుల వారిని గూర్చి చెప్పబడింది, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు అని. మనలో రెండవది క్షమాగుణం ప్రారంభమవుతుంది. దయచేసి వినాలి. మన ఇంట్లో అందరినీ క్షమిస్తాం, మనము సంఘంలో అందరినీ క్షమిస్తాం. ఎవరి మీద ఏ విధమైన వ్యతిరేక స్వభావాలు ఉండవు. ఎందుకంటే నేను క్రీస్తు శరీరంలో అవయవంగా మారిపోయాను కాబట్టి. నేను క్రీస్తు శరీరంలో అవయవమైతే మూడవది, నాకు తగ్గింపు ఉంటుంది. యేసు ప్రభుల వారు పరలోకంలో దేవుడు ఆయన. ఆ ఉన్నతమైన స్థితిలో నుండి తను తాను తగ్గించుకొని రిక్తుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడిగా ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన మనుష్యుడుగా ఈ లోకంలో జీవించాడు. చాలా తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే పరలోకం నుండి ఈ భూమి మట్టుకు ఆయన తగ్గించుకున్నాడు. నీవు క్రీస్తు శరీరంలో అవయవమైతే ఎక్కడ ఎప్పుడు అతిశయపడవు. తగ్గింపు తగ్గింపు తగ్గింపు. హల్లెలూయా. అంతగా తగ్గించుకుంటావు. ప్రభుల వారి శరీరంలోనూ అవయవమైతే నీకు గొప్ప వినయం వస్తుంది. ఎంతో వినయంగా నువ్వు బ్రతుకుతావు. సంఘంలో వినయంగా ఉంటావు, కుటుంబంలో వినయంగా ఉంటావు, నువ్వు పనిచేసే స్థలంలో కూడా వినయంగా ఉంటావు. వినయ మనస్కులై మనము జీవిస్తూ ఉంటాం. ఎందుకు నేను వినయంగా ఉండాలి? ఎందుకు నేను తగ్గించుకోవాలి? ఎందుకు నేను క్షమించాలి? ఎందుకు నేను ప్రేమించాలి? అంటే నేను క్రీస్తు శరీరంలో అవయవమైపోయాను. ఆయనలో ఉన్నటువంటి రక్తమే నాలో ప్రసరిస్తూ ఉంది. ఆయనకున్న శ్రేష్టమైన గుణములు నాలో కూడా లోకానికి కనిపించాలి. లోకంలో ఆయన గుణాలను నేను ప్రచురము చేయాలి. దయచేసి గమనించాలి. క్రైస్తవుడంటే ఒక సంఘము, ఆయనకు ఒక కాపరి, ఆ సంఘంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఆ సంఘంలో ఉన్న ఆచారాలు, ఆ సంఘంలో ఉన్నటువంటి విశేషాలు. మా అయ్యగారు ప్రార్థన చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. మా అయ్యగారు ప్రార్థన చేస్తే రోగులు బాగైపోతారు. మా అయ్యగారు ప్రార్థన చేస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఇది కాదు. సంఘంలోకి వెళ్ళిన ప్రతి బిడ్డ దయచేసి గమనించాలి. ఉద్యోగం లేని వారికి మా అయ్యగారు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేది అంటే మీ కంపెనీలో చాలామంది దేవుణ్ణి తెలియని వారు ఉన్నారు. వాళ్ళకి ఎవరిచ్చారు ఉద్యోగము? దయచేసి వినాలి. వాళ్ళకి ఎవరిచ్చారు ఉద్యోగం? వాళ్ళు కష్టపడ్డారు, ఆ కాంపిటీషన్లో నిలబడ్డారు, నిలబడి విజయం సాధించారు. దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది, ఈ లోక సంబంధమైన అవసరాలు గురించి మనము ఆలోచించకూడదు. నేను క్రీస్తు శరీరంలో అవయవాన్నైతే ప్రేమిస్తున్నానా, క్షమిస్తున్నానా, లోబడి ఉంటున్నానా, విధేయత కలిగి ఉన్నానా? ఎందుకు ఈ గుణాలన్నీ నాకు? నేను ఇది వరకు లోకంలో పాపంతో జీవించాను. యేసు ప్రభుల వారు నన్ను ప్రేమించి ఆయన పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచాడు. కాబట్టి ఎందుకు ఆయన పవిత్రపరిచాడంటే, భూమి మీద ఒక పురుషుడు ఒక స్త్రీకి వివాహము జరిగితే వారు ఇంకా ఇద్దరు రెండు శరీరాలు కాదు, వారు ఏక శరీరమైనట్టు నేను యేసు ప్రభుల వారు ఏకమైపోవాలి. ఆయన శరీరంలో ఒక అవయవంగా నేను మార్చబడాలి. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం.
బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. సార్, ఆ వాక్యాన్ని మరలా మీరు డిస్ప్లే చేయండి. 5వ అధ్యాయము 30వ వచనం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. యేసు ప్రభు శరీరంలో మనము అవయవంగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ సంఘాన్ని, అనగా ఆయన శరీరంలో అవయవంగా ఉన్నటువంటి బిడ్డల్ని ఆయన పోషించి సంరక్షించుచున్నాడు. ఆయన పోషించి సంరక్షించుచున్నాడు. దయచేసి వినాలి. నేను ఎవరినైనా అడుగుతాను, బ్రదర్ మీరు ఎట్లా పోషించబడుతున్నారు? మా భార్య గవర్నమెంట్ టీచర్ అండి, ఆమెకి 70,000 జీతం వస్తుంది, సో నో ప్రాబ్లం, మేము పోషించబడతా ఉన్నాం. కారణం గవర్నమెంట్లో టీచర్ కాబట్టి. అమ్మ మీరెట్లా పోషించబడుతున్నారు? మా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ అండి, 2 లక్షలు వస్తాయి, ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడంటాడు. ఉద్యోగం ఉండొచ్చు, ఊడిపోవచ్చు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు నా శరీరంలో అవయవమైతే ప్రభు అంటాడు క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించును. హల్లెలూయా. నీ పోషణ గురించి, నీ సంరక్షణ గురించి నీవు భయపడాల్సిన పని లేనే లేదు. ప్రభువే చెప్పాడు, నేను సంఘాన్ని ఏం చేస్తానంటే సంఘాన్ని పోషిస్తాను. ప్రభా ఏం పెట్టి పోషిస్తావు? భూమి మీద ఉన్న ప్రజలందరికంటే ఉన్నతమైన ఆహారాన్ని పెట్టి మిమ్మల్ని పోషిస్తాను. మీ పితరులైన ఇజ్రాయేలీయులను 40 సంవత్సరాలు పోషించాను, తెలీదా మీకు? తెలుసు ప్రభా. వారికి ఏం పెట్టి పోషించాను? దేవదూతలు తినే ఆహారాన్ని వారికి పెట్టి పోషించాను. ప్రపంచంలో ఎవడు కూడా దేవదూతలు తినే ఆహారాన్ని తినలేదు. అలాగ పోషించాను, ఆ రీతిగా వాళ్ళని సంరక్షించాను. అంటే యుద్ధ సమయాలలో శత్రువులు ఎదుర్కొన్నప్పుడు, తెగులు వచ్చినప్పుడు నేనే వారికి సంరక్షకుడుగా ఉండి పనిచేశాను. నేనే వారికి తోడుగా ఉండి సంరక్షించాను. క్రైస్తవుడు ఒకసారి నేను క్రీస్తు రక్తంతో కడగబడ్డాను అన్న తరువాత నేను క్రీస్తు శరీరంలో అవయవంగా మారిపోవాలి. ఆ రీతిగా నేను మారితే ఓ స్త్రీ పురుషుడు ఏ రీతిగా ఏకమై ఉంటారో నేను యేసు ప్రభుల వారు ఏకమై ఉంటాం. ఏకమై ఉంటే యేసు ప్రభుల వారు ఏకమై ఉన్న ఈ సంఘాన్ని పోషిస్తాడు. ప్రపంచంలో ఎవడు తినని, ఎవడికి తెలియని పరలోకపు మన్నాతో ఆ పితరులను పోషించినట్టుగా శ్రేష్టమైన భోజనాన్ని నీకు ఇచ్చి ఆయన పోషిస్తూ ఉంటాడు. నీకే కాదు, నీ పిల్లలకు కూడా. ఎన్ని సంవత్సరాలంటే ఎన్ని సంవత్సరాలైనా ఆయన శరీరంలో అవయవంగా ఉంటే ఆయన సంరక్షిస్తాడు. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, లోకంలో ఉన్నాం. ఎన్నో తెగుళ్ళు వచ్చాయి, కరోనా వచ్చాది, ఇంకొకటి వచ్చాది, ఇంకొకటి వస్తుంది. ఈ మధ్యన మా ప్రాంతాల్లో అంటున్నారు టీబీ వస్తుంది కాబట్టి మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి. అది వస్తే చచ్చిపోతారు. ఊపిరితిత్తుల్లో రంధ్రాలు ఏర్పడి తొందరగా చచ్చిపోతారు, మీరు ఇంజెక్షన్ చేయించుకోవాలి అని అంటూ ఉన్నారు. అంటే భూమి మీద రకరకాలైన తెగుళ్ళు, రకరకాలైన రోగాలు, రకరకాలైన పరిస్థితులు, భూమి మీద యుద్ధాలు కూడా ఉన్నాయి. భూమి మీద ఒకరితో ఒకరు యుద్ధం చేసి వారు ఉపయోగించే మారణాయుధాల ద్వారా వచ్చే ఆ పొల్యూషన్ ద్వారా కూడా ఎందరో నాశనమైపోతారు, ఎందరో పాడైపోతారు. ప్రభు అంటాడు, మీరు నా శరీరంలో అవయవం గనుక నేను మిమ్మల్ని సంరక్షిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఈ మాట నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. అయితే నేను ఆయన శరీరంలో అవయవంగా మారటానికి నేను నేర్చుకోవాలి. అవయవం అంటే యేసు ప్రభుల వారు నేను ఏక శరీరం అయి ఉండాలి.
ఏక శరీరం. దయచేసి గమనించాల్సింది, మనకు 2 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళలో ఒకటి తెల్లగా ఒకటి నల్లగా ఉంటుందా? ఉండదు కదా. 2 కళ్ళు ఒకే రంగు ఉంటాయి. ఒక కన్ను తెల్లగా ఒక కన్ను నల్లగా ఉంటే అది గుడ్డిదై ఉంటుంది. ఆ రీతిగా కాకుండా ప్రభుల వారు ఎంతో, నేను కూడా అంతే. ఆయన తన జీవితంలో ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఏ మంచి కార్యాలు చేశాడో అవి కూడా నేను చేయాలి. ఎందుకంటే ఆయన శరీరంలో నేను అవయవమై ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభుల వారు వస్తారు, యేసు ప్రభుల వారు వస్తారని అందరి బతుకులు బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఎవరిని ఆయన తీసుకెళ్తాడు అంటే, మనకు తెలిసింది ఆయన రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డను ఆయన తీసుకొని వెళ్ళిపోతాడని. లేదు లేదు, ఆయన శరీరంలో అవయవముగా నువ్వు మారి ఉంటే ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. అమ్మా, పెన్ను కింద పెట్టు, నువ్వు నిద్రపోతా ఉండవు, ముక్కులే అన్న పొడుచుకుంటే లేనిపోను తాగరాలు, 108కి ఫోన్ చేయాలా లేని గొడవ. నిద్రపోయే బిడ్డలంతా ఒకసారి హల్లెలూయా చెప్దాం. వెరీ గుడ్. పోనీ లేక నాకు సపోర్ట్ చేసినారు. అందరూ చెప్దాం హల్లెలూయా. నువ్వు చెప్పలే విమలా? అందరూ చెప్పమంటే కదా. అందరూ చెప్దాం. ఈ మనిషి చెప్పదు. నువ్వు చెప్తే నేనేం చెప్పేది. అదే జెరెమీయా గారు చెప్పింటే చేతులు పైకి హల్లెలూయా అని ఉండేది. ఇంట్లో వాడిని కదా, సౌక చీపు ఉన్నిలే, ఏం చేద్దాం, ఆమె కర్మ ఆమెది, నా కర్మ నాది. వెరీ గుడ్, అంతే కదా విమలా. ఆమె ఏదో ఆలోచనలో పడిపోయింది. ఉండని ఆమె ఆలోచించుకొని మనము దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. దేవుని బిడ్డలు ఎందుకు ఈ విషయాలన్నీ నెమ్మదిగా మీకు చెప్తున్నానంటే, మీరు ఆ రీతిగా మారారో లేదో తెలుసుకోవాలని. మారకపోతే మీరు మారాలనేది నా 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 ప్రయాస, నా బాధ. మీ దైవజనులు వాస్తవంగా ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షని పాటిస్తూ ఉన్నారు. యవన పిల్లలు ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఒక ఉపవాస కూటానికి నన్ను 2 రోజులు పిలిచారు. ఇట్లా పెద్ద హాల్ అది. అందరూ చాలా తెల్ల బట్టలు వేసుకొని అందరూ బాగా ప్రార్థనలు, అందరూ హల్లెలూయాలు స్తోత్రాలు చెప్తూ ఉన్నారు. వాళ్లకు టీ బ్రేక్ ఇచ్చారు. మీకు బ్రేక్ లేదు, టీ బ్రేక్ లేదు, కనీసం వాటర్ బ్రేక్ కూడా లేదు. వాళ్ళకు టీ బ్రేక్ ఇస్తే నేను వెళ్ళలేదు. నేను అక్కడే కుర్చీలో కూర్చొని గమనిస్తూ ఉన్నా. ఈ లోపల భైరవుడు లోపలికి, భైరవుడు తెలుసా, కుక్క వచ్చింది లోపలికి. వచ్చి ఒక బ్యాగుని చెక్ చేసింది, మూతి ఇట్లా పెట్టి ఇట్లా అని. నేనన్నాను హే హే అని. నాకు కూడా అంత శక్తిలే, అంత దూరంలో ఉంది. హే హే అని. భైరవుడు నన్ను పట్టించుకొనే లేదు. అది బ్యాగు ఓపెన్ చేసి ఒక ప్యాకెట్ బయటికి తీసి కరుం కరుం అని నములుతూ ఉంది. అనిపించింది చెకోడీలు తింటా ఉంది. నేను అనుకున్నా, ఎవరి పాపాత్మురాలు చెకోడీలతో వచ్చింది మందిరానికి అని. నాకు ఆలోచన వచ్చింది, ఈ చెకోడీలు తెచ్చుకొని ఎట్లా తింటాదని. మోకాళ్ళ మీద నిలబడి బార్లబడి సోత్రం 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 సోత్రం, ముసుకుంది కదా అడ్డము, సోత్రం 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 అని. నేను అనుకున్న ఓ ప్యాకెట్ ఖాళీ చేసింది, 2వ ప్యాకెట్ భైరవుడు ఖాళీ చేసేసినాడు. ఆ తర్వాత నేను ఒక కుర్రోని పిలిచి, ఆ బ్యాగు ఇక్కడ తీసుకొచ్చి పెట్టరా అంటే వాడంటాడు, మా అమ్మది. మీ అమ్మదా రే, ఆ కుక్క తింటా ఉంది చూడరా ఆ బ్యాగ్ అంటే, అదే అయ్యగారు అది మా అమ్మది. బాబాయ్ ఎట్లా అమ్మ ఉందిరా, నువ్వెక్కడికి పోయింటివిరా అంటే, నేను అట్లా తిరిగేసి వచ్చినాను అయ్యగారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, మీ దైవజనులు ఉపవాస దీక్షలో ఎంతో కఠోరంగా
బిడ్డలు నడిపిస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఉంటూ మిమ్మల్ని ఉండమని చెప్తూ ఉన్నారు. ఒకసారి కోరుకొండ అనే ప్రాంతానికి వెళ్ళాను. అప్పుడు ఒక డ్రమ్ము శబ్దం వినిపించింది. ఇటువంటి వాయిద్యాలు ఏమీ లేవు. ఈ వాయిద్యాలు అయితే ఫుల్ డామినేషన్. పాట పాడేవని పాట వినిపించదు. ఈ అన్నోళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన సౌండ్ పెట్టి దొడుకు బుడుకు అని. నేను పొద్దున ప్రార్థన పాట మొదటి పాట వింటా ఉన్నాను. ఆ తమ్ముడెవరో మంచి సంగీతంగా పాడుతూ ఉంటే సగం వినిపిస్తుంది, సగం వినిపించదు. ఎంత ఉద్రేకమో ఇళ్ళ లోపల అనిపించింది. పాట బాగా వినిపించి, దాని తర్వాత తబలా బాగా వినిపించి, దాని తర్వాత గిటారా వినిపించి, దాని తర్వాత కీబోర్డ్ వాయిస్తే ఎంత బాగుంటుందో. అయితే మీరు వాయించరు, ఎందుకంటే దానిలో మీరు అవయవం అయిపోయినారు. కాబట్టి దానిలో నుండి మీరు బయటికి రావాలంటే చాలా కష్టం. వాయించండి. దేవునికి స్తోత్రాలు. అప్పుడు కంజర డ్రమ్ ఉండేది. నేను డ్రమ్ము బలి కొట్టేవాడిని. నేను డ్రమ్ము కొడితే ఆ రోజు వచ్చినని కూడా ఆత్మ వచ్చేసేది. మొత్తం ఎగిరి దూకి అక్కడికి ఎక్కడి మగవాళ్ళు ఎక్కడ ఆడవాళ్ళు అక్కడ కొట్టేవాడిని. అందుకు డ్రమ్ము నాకే ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఇది కొడితే ఆత్మ వస్తుంది అని. నాకు అప్పుడు తెలియదు అది ఏ ఆత్మ వస్తుందో ఏమో. హై జంపు, లాంగ్ జంపులు, అక్కోళ్ళు ఈ పక్కన, మగోళ్ళు ఆ పక్కన ఇట్లా జంపులు చేసేవాళ్ళు. నాకు ఇంకా ఉద్రేకం వచ్చి ఇంకా కొట్టేవాడిని. అట్లా పాడేవాడిని, డ్రమ్ము కొట్టేవాడిని, కంజరు కొట్టేవాడిని. మా భార్య ఏం కొట్టదు, ఆమె చూసుకో ఉంటుంది. దయచేసి గమనించాల్సింది. ఆ విధంగా ఆవిడ శబ్దం వినిపిస్తే, డ్రమ్ము మాస్టర్ కదా నేను, పోయినాను అక్కడికి. పోతే అదొక పాక. మహా అంటే ఒక 60 మంది 70 మంది ఉంటారు. అందరూ నేను పోతానే స్తోత్రాలు చెప్తా ఉండి, పాస్టర్ గారు ఇంత పొడువు ఉన్నాడు, ఆయన గొల్యాతుకు తమ్ముడు ఉన్నట్టున్నాడు. టేబుల్ ఆయనకు ముందు ఎంత ఉంది, ఆయన ప్రవచనం చెప్తా ఉన్నాడు. నా కుమార్తె నీవు 10వ భాగం 4 నెలల నుండి ఇవ్వలేదని. నేను ఉరివే ఎప్పుడు ఇచ్చిన 10వ భాగం. నాకు భయం అయిపోయింది, ఎందుకు రా అనవసరంగా ఈటుకు వస్తే అని చెప్పి అప్పుడే టపక్కని మోకాళ్ళోడి, ప్రభా నా పేరు చెప్పకూడదు. ఈ ప్రార్థన మొదలుపెట్టిన 30 ఏళ్ళ కిందట. నా పేరు చెప్పకూడదు స్వామి, హల్లెలూయా, స్తోత్రం అని. ఆత్మ వచ్చినోనికంటే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకొక ఆయన అన్నాడు, మోషే నువ్వు చాలా రోజుల నుండి ఒక అమ్మాయితో సంబంధం ఉంది అని. ఇంకా భయం అయిపోయింది నాకు. ఒరే నాయన, ఈడు అన్నీ చెప్పేటట్టున్నాడు కదరా స్వామినని. ఇంకా భయం అయిపోయింది నాకు. ఏం చేస్తాడు ఈ మనిషినని. ఇంకా కళ్ళు గట్టిగా మూసుకొని, నాయనా నా పేరు చెప్పొద్దు, దయచేసి నా పేరు చెప్పొద్దు, నా పాపాలు క్షమించమని. ఉన్నట్టుండి ధమానేని శబ్దం వచ్చింది. శబ్దం ఏమంటే చూస్తే భయము, మళ్ళీ ఏం అడుగుతాడో అని. ఆ చిన్న టేబుల్ ఉంటే దాని మీద పడిపోయినాడు, పొడుగుటోడు పడిపోయినాడు. ఈ లోపల ఇంకొక పొట్టి పాస్టర్ ఎత్తుకున్నాడు. ఆయన ఎత్తుకొని ప్రార్థన చేసినాడు. నేను కళ్ళు తెరిచి చూస్తే ఆయన టేబుల్ మీద పడిపోయినాడు. పాపం అంత పొడుగుట ఆయన. ఈ పొట్టోడేవుడు, ఆ పొడుగుటోడేవుడు అని అడిగిన పొట్టి పాస్టర్ అసిస్టెంటు పొడుగు పాస్టర్ ఈ చర్చికి ఒరిజినల్ సీనియర్ పాస్టర్ అన్నాడు. ఎందుకు ఆయన పడిపోయినాడు అంటే వాళ్ళు అన్నారు, ఆత్మ వచ్చి తోసేసింది అన్నారు. నాకు మతిపోయింది. ఆత్మ వస్తే తోస్తుందా? అయితే ఈ ఆత్మ నాకు వద్దురా స్వామి. ఆత్మ వచ్చి తోసేస్తే ఎక్కడ పెడితే అక్కడ పడిపోతే మళ్ళీ ఇబ్బంది ఏమి అని. తర్వాత ఆ పాకను అట్లే చూస్తే మధ్యలో ఒక అర, ఆ పక్క గోడ ఉంది, ఆ పక్క గది ఉంది. ఆ గోడ మీద కోడిగుడ్లు ఉన్నాయి. నేను అడిగిన, గుడ్లు ఎందుకు ఆడబెట్టినారని. అయ్యగారు ఆత్మశక్తితో బోధించటానికి అయ్యగారు గుడ్లు తింటాడు, పాలు తాగుతాడన్నారు. ఒరే నాయనో, ఆత్మశక్తితో బోధించడానికి గుడ్లు పాలు తాగాలనా అని చాలా కన్ఫ్యూజన్ అయిపోయినాను. సరే, ఎవరి కర్మ వాళ్ళది. దేవుని బిడ్డలు గమనించాల్సింది, ఒక్కొక్కసారి చాలా విచిత్రమైనటువంటి కార్యాలు కొంతమంది చేస్తూ ఉంటారు. దేవుని ఆత్మ వస్తే
కొనిపోతుంది, వాస్తవమే. కందకెక్కిన మంత్రి దగ్గరికి ఫిలిప్పును ఆత్మ కొనిపోయాది. ఆయన చూసి రథంలో ఎక్కి ఆయన అంటున్నాడు, నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా? ఏం చదువుతున్నావని. యెషయా గ్రంథం అని చెప్పాడు. నువ్వు చదివేది అర్థమవుతుందా? లేదు. ఎవరైనా ఒకరు చెప్తేనే కానీ నాకు అర్థం కాదన్నాడు. ఫిలిప్పు గారు చాలా చక్కగా దాన్ని వివరించాడు. పోతూ పోతూ ఉంటే ఆ మంత్రి గారు అన్నారు, ఇదిగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నేను బాప్తిస్మం తీసుకోవటానికి ఏదైనా అభ్యంతరం ఉందా అంటే లేదు అని చెప్పి రథం ఆపి ఫిలిప్పు గారు ఆ మంత్రి గారికి బాప్తిస్మం ఇచ్చి పంపించాడు. ఆత్మ కొనిపోతుంది. ఎందుకు కొనిపోతుందంటే దేవుడు ఏదో ఒక పని మీద తీసుకొని వెళ్తాడు. ఇలాంటివి జరగకూడదు. దేవుని సంఘంలో ఇటువంటివి జరగకూడదు. ఎందుకు జరగకూడదంటే నేను ఎవరి శరీరంలో అవయవాన్ని, ఎవరి శరీరంలో, యేసు ప్రభు శరీరంలో నేను అవయవాన్ని బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాడు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రియులరా నన్ను ఆలోచించాలి. వాక్యం సెలవిస్తుంది, ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నేను యేసయ్య రక్తంతో కడగబడ్డాను అనేది మంచిదే. క్రీస్తు రక్తంతో కడగబడి పవిత్రపరచబడిన తరువాత నీవు క్రీస్తు శరీరంలో అవయవముగా చేర్చబడాలి. నువ్వు క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాడు. ఆ అనుభవం లేక నువ్వు వెళితే క్రీస్తు వలె నీవు మాట్లాడడం, క్రీస్తు వలె నీవు చూడడం, క్రీస్తు వలె ప్రేమించడం, క్రీస్తు వలె వ్యవహరించడం, ప్రతి ఒక్కటి యేసు క్రీస్తు ప్రభువులాగా నీవు మారిపోతావు. బైబిల్ చెప్పిన మాట ఏమిటంటే పౌలు గారు అంటారు, మీరు క్రీస్తును పోలి నడుచుకొనండి అని. ఆ మాట మనం చదివితే యేసయ్యని పోలి నడవడం ఎలాగా అంటే ప్రభుల వారు ఈ స్థలంలో చెప్తారు. రక్షించబడిన ప్రతి బిడ్డ యేసు ప్రభు శరీరంలో అవయవంగా మార్చబడాలి. హల్లెలూయా. ఆయనే మిమ్మును పోషించును, ఆయనే మిమ్మును సంరక్షించును. ఆయన శరీరంలో అవయవంగా ఉన్న ప్రతి బిడ్డను పోషించువాడు ఆయనే, సంరక్షించువాడు ఆయనే. దయచేసి గమనించాలి, మీ సంస్థ, ఈ సంఘము విశ్వాసం మీద ఆధారపడి పనిచేసే సంఘం. దేవుడు ఇంతగా పోషించి అభివృద్ధి చేయటానికి గల కారణం మిమ్మల్ని నడిపిస్తున్న దైవ సేవకులు, దైవ సేవకురాలు ఆయన శరీరంలో అవయవాలుగా మారిపోయారు. అందుకే ఆ కృప కలిగినటువంటి దేవుడు వారిని సంరక్షిస్తూ, పోషిస్తూ, నడిపిస్తూ ఉన్నాడు. ఆరిలాగానే మనం కూడా ఆయన శరీరంలో అవయవంగా మారితే మిమ్మల్ని కూడా ఆయన పోషిస్తాడు, మిమ్మల్ని కూడా ఆయన సంరక్షిస్తాడు. మా తండ్రి గారు ఒక చిన్న ఉద్యోగి, ఆయన మమ్మల్ని పోషించేవాడు. మా కుటుంబంలో జనం ఎక్కువ, 5 మంది పిల్లలు, మా తల్లి, మా నాయనగారి అమ్మగారు, ఇంతమంది. అప్పుడు మా నాయనగారి జీతము 120 రూపాయలు. ఆ 120 రూపాయలతో మమ్మల్ని పోషించడం చాలా కష్టమైపోయాది. ఎన్నో పర్యాయాలు మాకు భోజనం ఉండేది కాదు. అయితే మా తల్లి తండ్రి 84వ సంవత్సరాన దేవుని వాక్యాన్ని విన్నారు, వాక్యానుసారమైన బాప్తీసాన్ని పొందారు, పరిశుద్ధాత్మను కూడా పొందారు. మా గ్రామం చిన్నదే, అయితే ఆ గ్రామంలో మా కుటుంబము పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ రీతిగా ప్రార్థించిన తరువాత మా తండ్రి గారు నమ్మండి, ఆ ఊర్లోనే గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు, పెద్ద భూస్వామిగా మారిపోయాడు.
మా భార్య ఎక్కడుంది అడగండి. మాకు 100 బస్తాలు వరి పండేది. 3 నెలలు చెరుకు గానుగా ఆడేవారం. రోజుకి ఎంతోమంది కూలీలు పనిచేసేవారు. ఒకప్పుడు పూటకు లేని మమ్మల్ని ఆయన కృపచేత ఆయన శరీరంలో అవయవంగా మార్చబడిన తరువాత ఆయన పోషించి సంరక్షించడం ప్రారంభించాడు. ఆ అభివృద్ధి ఈ రోజు వరకు వారికే కాదు, వారి పిల్లల పిల్లలకి దేవుడు దయచేస్తూ ఉన్నాడు. మీరు నమ్మినట్లయితే లేక అర్థమైతే ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహమైన తరువాత ఏకమై ఉన్నట్టు నేను క్రీస్తు శరీరంలో అవయవమైతే ఆయన నేను ఏకమై ఉన్నాను. ఆయన శ్రేష్టమైన గుణ లక్షణాలు నాలో కనిపిస్తూ ఉంటాయి. 2వ వాక్యాన్ని చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యమై ఉందుము. హల్లెలూయా. అందరూ నాతో పాటు చదవండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పౌలు గారు చెప్తారు, ఏమంటారో తెలుసా? ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైపోవాలి. మీరు యేసు ప్రభుల వారిని గూర్చి మిమ్మల్ని అడిగితే, ఎందుకు యేసు ప్రభుల వారు చనిపోయారు అంటే నా పాపముల కొరకు అని అంటాం. ఆయన చనిపోయాడు కాబట్టి నా పాపములకు పాప క్షమాపణ కలిగినది అనే నిర్ధారణ నాకుంది, నీకు కూడా ఉంది. యేసు ప్రభుల వారు చనిపోకపోతే నా పాపములకు ప్రాయశ్చిత్తం క్షమాపణ లేదు అనేది నాకు అర్థమయ్యేది. ఆయన చనిపోయాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో మీరు ఐక్యము గలవారమైన ఎడల. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు అంటే యేసు ప్రభుల వారు చనిపోయారు, అది మనకు బాగా తెలుసు. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కావాలంటే దాని అర్థం ఏమిటంటే, నా పాపముల కొరకు ప్రభువు చనిపోయాడు గనుక నేను ఆయన మరణంలో ఐక్యపడటానికి నేను నాలో ఉన్న పాపాల కొరకు చనిపోవాలి. నాలో ఉన్న పాపాల కొరకు చనిపోవాలి. దయచేసి గమనించాల్సింది, ఒకసారి ఒకడు భార్యని లాగి గోబకు పెట్టి కొట్టాడు. కొడితే ఆమె అంత దూరం భయపడింది. ఒరేయ్ పిశాచి, ఎందుకురా అట్లా కొట్టావు, అంత కోపం ఎందురా నీకు అని 4 శివాట్లు పెడితే వాడు అన్నాడు, కోపం తప్ప నాకు ఇంక వేరేది ఏమీ లేదు అని. చాలదా అదొకటి, ఆమె గోప పగిలిపోయింది. దయచేసి గమనించాల్సింది, బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు మరణం యొక్క సాదృశ్యంలో మీరు ఐక్యపడాలి. ఐక్యపడాలి అంటే ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడు, వాస్తవమే. నీవు ఐక్యపడటానికి నీలో ఉన్న పాపాల కొరకు నీవు చావాలి. నీలో ఉన్న పాపాల కొరకు ఎప్పుడు చనిపోతావో అప్పుడు నీవు క్రీస్తులో ఐక్యమైపోతావు. దయచేసి గమనించాల్సింది, చాలామంది మనం అనుకుంటాం, ఈ అబద్ధం చెప్పేది ఒకటే కదా నాకుండే బలహీనత అని అనుకుంటాం. చాలామంది అనుకుంటాం, ఈ తిరుగుబాటు చేసేది ఒకటే కదా నాకుండే బలహీనత అనుకుంటాం.
ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఈ వ్యతిరేకించే స్వభావం ఒక్కటే కదా, మిగతా అన్నీ బాగున్నాను కదా అని. ఆ ఒక్కటి చాలు యేసు ప్రభుల వారి యొక్క మరణ సాదృశ్యంలో నీవు ఐక్యము కాకపోవటానికి. దయచేసి గమనించాల్సింది, నేను ఒకసారి బాక్సులు తయారు చేసేటటువంటి ఒక వ్యక్తి దగ్గర కూర్చున్నా. ఆయన బాక్సు తయారు చేసేటప్పుడు కొయ్యలన్నీ మెజర్మెంట్ తీసుకున్నాడు. ఒక ప్రక్కన కొయ్య 1 ఇంచి ఎక్కువ తీసుకున్నాడు. ఆయన తీసుకొని, ఎందుకు తీసుకున్నాను నేను 1 ఇంచి ఎక్కువ అని నన్ను అడుగుతాడు. నన్ను అడిగేది కాదయ్యా, నీవే కొలతలు పేపర్లో రాసుకోవాలి, అప్పుడు దాని ప్రకారంగా నువ్వు చేసుకోవాలి. అవునయ్య గారు అని మళ్ళా దాన్ని కట్ చేసి బాక్స్కి అమర్చినాడు. ఎన్నో పర్యాయాలు మనము క్రీస్తు మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యం కావటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ నీలో ఉన్న పాపము క్రీస్తు మరణంలో ఆ సాదృశ్యంలోకి నిన్ను ఐక్యపరచటానికి అవకాశము ఇవ్వలేదు. అది నీ కోపం కావచ్చు, అది నీ ద్వేషం కావచ్చు, అది నీ అసూయ కావచ్చు, అది నీ పగ కావచ్చు, అది నీ ప్రేమ లేని తనము కావచ్చు, అది లోబడని తనము కావచ్చు, అది అవిధేయత కావచ్చు, లేకపోతే దొంగతనం కూడా కావచ్చు. ఏది నీలో ఉందో ఆయనలో అమర్చబడటానికి నీలో ఉన్న ఈ చిన్నపాటి తప్పు ఆయన మరణం యొక్క సాదృశ్యంలోకి నిన్ను ఐక్యపరచలేదు. ఎన్నో పర్యాయాలు చక్కగా పాడావు, చక్కగా చప్పట్లు కొట్టావు, చక్కగా ప్రార్థన చేశావు, చక్కగా ఉపవాసాలు కూడా ఉన్నావు. అయినా ఎంతవరకు క్రీస్తులో ఆయన మరణం యొక్క సాదృశ్యంలోకి అమర్చబడలేకుండా బయటే ఉండిపోయావు. ఆయనే, నీవు నీవే. ఆయన మరణం యొక్క సాదృశ్యంలోకి నీవు అమర్చబడితే జరిగే కార్యం ఏమిటో తెలుసా? నీవు ఆయనలోకి వెళ్ళిపోతావు. నీవు ఆయనలోకి వెళ్ళిపోతావు. ఆ కృపగల దేవునిలో నీవు బ్రతకడం ప్రారంభిస్తావు. ఏ విధమైనటువంటి చెడు నీ దగ్గరికి రాదు, ఏ విధమైన ద్వేషం నీ దగ్గరికి రాదు. కారణం, నీవు ఆయన మరణం యొక్క సాదృశ్యంలో అమర్చబడి ఉన్నావు కాబట్టి, అతుకబడి ఉన్నావు కాబట్టి. చాలామంది చెప్తారు, సార్ నేను కోపపడకూడదని అనుకుంటాను కానీ కోపపడుతున్నాను, ఏం చేయాలి? సార్ నేను ఉదయం లేచి ప్రార్థించాలి అనుకుంటాను, ప్రార్థించలేకపోతున్నాను, ఏం చేయాలి? సార్ నేను 20 రోజులు ఉపవాసం ఉండాలి అని ఎంతో ఆశ, ఉండలేకపోతున్నాను సార్. ఏమి ఆశ? ఎందుకు ఆటంకం? తల్లి, నా ప్రేమైన తండ్రి, ఒక తండ్రిగా నేను చెప్తున్నా, ఈ సహవాసానికి రావడం మీరు చాలా గొప్పగా భావించారు. ఈ సహవాసంలోకి వచ్చిన తరువాత యేసు ప్రభుల వారి యొక్క మరణ సాదృశ్యములోకి నీవు అమర్చబడమే చాలా కష్టం, చాలా కష్టం. పౌలు గారు అదే చెప్తారు. ఆయన అంటున్నాడు, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. సార్ నేను క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉంటే నేను ఎలాగుంటాను అని అడిగితే, నీవు ప్రభు అంటాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా రూపించగలడా? నాలో పాపముందని మీలో ఎవడైనా రూపించగలడా? నీవు కూడా అదే సవాలు చేస్తావు. నాలో పాపముందని ఎవరైనా రూపించగలరా? నీ జీవితంలోకి ఇంకా పాపం రావటానికి అవకాశం లేదు. ఎందుకంటే నీవు క్రీస్తు మరణం యొక్క సాదృశ్యంలో ఆయనలోకి చేర్చబడ్డావు. ప్రభులు వారు నీ పాపాలన్నిటి కొరకు చనిపోయిన రీతిగా నీవు కూడా నీ పాపాల కొరకు చనిపోయావు. మా ఊర్లో సమాధులకు కాపలా ఉండే ఒక ఆయన ఉన్నాడు, సుందర్ అని. ఆయన గొల్యాతుకి 3వ తమ్ముడు నెట్టుంటాడు, అంత పొడువు. మా ఊర్లో
చనిపోయిన 11వ రోజు ఆ చనిపోయిన వ్యక్తికి ఏమేమి ఇష్టమో అవన్నీ సంచిలో తీసుకుపోతారు. మా చర్చికి వచ్చే ఆడపిల్లల తండ్రి చనిపోయాడు. వాళ్ళు నన్ను బాగా విసిగించారు. నువ్వు రావాలి అంకుల్ అని మూతి కోతుల్లాగా పెట్టారు. నేను రానని రావాలని బలవంతం చేస్తే ఇదిగో అక్కడికి వచ్చిన తర్వాత అది చెయ్యి ఇది చెయ్యి నన్ను అనకూడదు ఓకే అని పట్టుకుపోయినారు. పోతే సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద సంగటి ముద్ద పెట్టినారు అక్కడ ఆకులో. ఓ ఎవరికి ఇది? చికెన్ కబాబ్ పెట్టినారు అక్కడ, చికెన్ కూర పెట్టినాడు. ఓకే, సారాయి బాటలు కూడా పెట్టినారాడ. ఒరే పాపాత్ములారా, సారాయి బాటలు కూడా తెచ్చినారేందిరా మీరు? సారాయి బాటలు పెట్టి ఇంకా ఆయనకి ఇష్టమైనవి సిగరెట్ ప్యాకెట్లు అగ్గిపెట్లు కూడా పెట్టినా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అవన్నీ పెట్టేసి అయ్యారు ప్రార్థన చేతురా అన్నాడు. ఓ అమ్మో ఏమని చేయాలనే పిశాసి నేను ప్రార్థన ఏం చేసేది ప్రార్థన? మీరైతే ఏం చేస్తారు? నా వల్ల కాదురా నేను పోతానంట. నేను పోయేక లేదు కదా, పాస్టర్ కదా. నేను అన్నాను ఈ దరిద్రం అంతా అయ్యింది, నేనేంది ప్రార్థన చేసేది అంటే, అయ్యగారు మీరు చేయకపోతే మా ఇంటికి ఆత్మశాంతి ఉండదు అయ్యగారు. ఊరి నీ ఆత్మశాంతి గాలిపోనా అని నా ఆత్మ నాశనం అయిపోతా ఉందిరా. దయచేసి గమనించాల్సింది. నన్ను సతాయించి చేపించినారు ప్రార్థన. నేను చేసిన ప్రభువా నీకు స్తోత్రం. ఇది బతికినన్ని రోజులు చాలా చెడ్డగా బతికినాడు. కనీసం ఒకవేళ మీరు దయబెడితే వాన్ని ఎట్లా గట్ల పరిశుద్ధిగా చేసి మీ దగ్గరికి పట్టుకోండి స్వామి అని, అసలు అది ప్రార్థనే కాదు అని చేసేసి వాళ్ళ ముందు నేను దుఃఖపడినట్లు నా చేతి రుమాలు తీసుకొని అనుకొని కళ్ళు దుడుచుకున్నా. వాళ్ళు అనుకున్నారు అంకుల్ కూడా పాపం కన్నీళ్ళు గార్చిన ఒత్తినే కన్నీళ్ళ పాడ ఒట్టి డ్రామా ఇంకేమన్నా అనుకుంటా అని నేను అన్నా. నేను వెళ్ళిపోతాను ఇంకా అని అంటే వాళ్ళు అన్నారు అయ్యగారు దీనికి ఇంకొక ప్రాసెస్ ఉందని. ఏమని? ఆగండి చెప్తామని చెప్పి ఆ పిల్లలు వాళ్ళమ్మ ఆ సమాధి దగ్గర దూరం పోయి కావు కావు కావని కాకులు అరిచినట్టు అరుస్తూ ఉన్నారు. నేను అడిగిన ఎందుకని? కాకులు వచ్చి తింటే మన ఆయన తిన్నట్టేనని. అంటే మీ అబ్బుడే కాకి అయిపోయినాడా? దయచేసి గమనించాల్సింది. క్రైస్తవులు వీళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు వీరు ఐక్యపడలేదు. వాళ్ళంటారు మేము పుట్టుకతో క్రైస్తవులు. మన ఆయన ఇస్సాక్, మన ఆయన సాల్మాన్, మన ఆయన అది, మన ఆయన ఇది. మరి నువ్వు ఏమీ లేదు. దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తారు ఆయన మరణం యొక్క సాదృశ్యంలో మీరు ఐక్యమై ఉండాలి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఆయన ఎందుకు చనిపోయాడంటే నా పాపముల కొరకు అని నేను చెప్పుకోవడం కాదు. నా పాపముల కొరకు ఆయన చనిపోవడమే కాదు, నేను కూడా నా పాపాల కొరకు చనిపోవాలి. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటాడు వచ్చేసేయి, నా మరణ సాదృశ్యం లేక నువ్వు వచ్చేసేయి అని ప్రభు అంటాడు. ఈ కార్యము మీలో జరిగిందో లేదో ఆలోచించాలి. ఎన్నో పాపాలు ఇంకా మనలో ఉండొచ్చు. దయచేసి వాటిని విడిచిపెట్టామని చెప్పద్దండి, చంపేయాలి. వాటిని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? చంపేయాలి. చంపాలంటే ఒక కత్తి కావాలి కదా, అవునంటారా? కాదంట. రోజు బైబిల్తో పాటు కత్తి ఒకటి తెచ్చుకోండి. ఎప్పుడు ప్రభు వాక్యంతో మాట్లాడినప్పుడు అమ్మ నీకు కోపం ఉందంటే గుండెను చీల్చి కోపమా 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 అని పొడి చేసుకోండి. కోపం చావాలి. కోపం చస్తుందా? నువ్వు చచ్చిపోతావు. దయచేసి గమనించాల్సింది. అలా కాదు, మనలో ఉన్న కోపం చావటానికి దేవుడు ఒక కత్తి ఇచ్చాడు. లోకంలో ఉన్న కత్తుల కంటే పదునైన కత్తి దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఎన్నో రకాలైన కత్తులు ఉన్నాయి, వాటన్నిటికంటే పదునైన కత్తి దేవుని వాక్యం. ఆ వాక్యం విన్నప్పుడు చెప్పాలి, తండ్రి ఈ వాక్యము ద్వారా నాలో ఈ పాపం కనిపించాలి, నీ వాక్యం
ఆ పాపాన్ని చంపాలి. ఆ వాక్యం నా పాపాన్ని చంపాలి. దయచేసి నన్ను గమనించాల్సింది, ఒక బిడ్డ ఉన్నాడు, ఆయనకి కోపం ఉంది. ఆ కోపం మన శరీరంలో, మన హృదయంలో ఎక్కడో కొంత చోటుని ఆక్రమించి ఉంటుంది. నువ్వు వాక్యం విన్న తరువాత నీలో పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో, ఇంతకాలం నుండి నేను ప్రభు దగ్గరికి వస్తున్నాను, ఈ కోపం నాలో పోలేదే, ప్రభా క్షమించండి, ఈ కోపం నాలో నుండి తీసివేయమని నీవు ప్రార్థన చేస్తే బైబిల్ అంటాది దేవుని వాక్యం సజీవమైనది, దేవుని వాక్యం బలము కలిగినది, దేవుని వాక్యం ఎటువంటి ఖడ్గము కంటేనూ పదునైనది, అది ప్రాణాత్మలను కీళ్లను ములుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు అని చెప్తారు. అంటే దాని అర్థం దేవుని వాక్యం లోకంలో ఉన్న ఖడ్గముల కంటే పదునైంది. ఆ వాక్యాన్ని విని, తండ్రి నాలో ఇంకా కోపం ఉందయ్యా, నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించండి, నాలో ఇంకా తిరుగుబాటుతనం ఉంది, నన్ను క్షమించండి అని కన్నీరు కారిస్తే ఆ వాక్యం నీ లోపలికి వెళ్ళి నీ ప్రాణాన్ని ఆత్మని వేరు చేస్తుంది. నీ ప్రాణాన్ని ఆత్మను వేరు చేసిన తరువాత లోపటున్న కోపంని ఆ వాక్యం, అది సజీవమైనది, ప్రాణం ఉంది ఆ వాక్యానికి, బలము కలిగినది. అంటే ఆ వాక్యంలో బలం ఉంది, లోపటున్న ప్రాణంతో వాక్యం మాట్లాడుతుంది. కోపమా బయటికి రా, కోపమా బయటికి రా. కోపం భయపడుతుంది. ఈ ఘర్షణలో కోపము వాక్యము మాట్లాడుకునేటప్పుడు నీ లోపల తెలియని దుఃఖం ప్రారంభమవుతుంది, నీ లోపల తెలియని వేదన ప్రారంభమవుతుంది. నువ్వు అంటావు, ప్రభు క్షమించు, ఈ కోపంతో నా భార్యని కొట్టాను, ఈ కోపంతో వాణ్ణి కొట్టాను, వీడిని కొట్టాను, క్షమించు క్షమించు అనే ఆ పరివర్తన నీలో కలిగేటప్పుడు పాపానికి కూడా బలం ఉంది. అయితే దేవుని వాక్యానికి ఇంకా బలం ఉంది. బైబిల్ చెప్తా, దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది అని. సజీవము, ప్రాణమున్న వాక్యం లోపలున్న పాపముతో మాట్లాడి బలమైన వాక్యం ఆ యొక్క పాపాన్ని, ఆ కోపాన్ని బయటికి లాగేస్తుంది. బయటికి లాగి ఆ వాక్యం అనే ఖడ్గముతో దాన్ని చంపేస్తుంది. వాక్యం అనే ఖడ్గముతో చంపబడిన తరువాత ఇంతవరకు కోపమున్న స్థలం, కొంత స్థలం ఆక్రమించుకొని ఉంటారు. అయితే ఆ స్థలం ఏం జరుగుతుందంటే, వాక్యంలో ఉన్నటువంటి మహిమ ఆ స్థలంలో నింపబడుతూ వస్తుంది. వాక్యంలో ఉన్న మహిమ ఆ పాపం ఎంతవరకు ఏర్పాటు చేసుకున్న స్థలంలో నింపబడుతూ వస్తారు. వాక్యములో ఉన్న మహిమ దానిలో నింపబడితే కోపం ఎన్నో పర్యాయాలు నీలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది, కానీ దానికి లోపల చోటు లేదు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళే చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానికి చోటు లేదు. అందుకని కోపము అటు ఇటు తిరిగి వెనక్కి వెళ్ళిపోతా. బైబుల్ ఏమంటుందంటే, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపెట్టి వెళ్ళిన తరువాత నీరు లేని చోట్లలో అది విశ్రాంతి తీసుకోవటానికి తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్లున్నాయి. అందుకని అపవిత్రాత్మ నేను వదిలిపెట్టి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంటిని చూసినప్పుడు అది ఊడ్చబడి అమర్చబడి ఉండడము చూసి అందులో ఊడ్చిన వారు లేరు, అమర్చిన వారు లేరు. కాబట్టి తాను వెళ్ళి తనకంటే చెడ్డమైన 7 దయ్యాలను తీసుకొని వచ్చి అక్కడ కాపురం ఉంటుందని చెప్పాడు. దేవుని బిడ్డలు మీరు దయచేసి గమనించాల్సింది, నేను పాపాన్ని విడిచిపెట్టాను అని కాదు. పాపం దేవుని వాక్యం అనే ఖడ్గంతో చంపబడి ఉండాలి. తిరిగి అది నీ జోలికి వచ్చే అవకాశాలు లేకుండా ఉండును గాక. హల్లెలూయా. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు.
అపోస్తులుడైన పౌలు గారు అంటారు, క్రీస్తు ప్రభుల వారి మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల యేసు ప్రభుల వారు ఎందుకు చనిపోయారు? నా పాపాల కొరకు. నేను ఆయన మరణంలో, ఆయన మరణ సాదృశ్యంలో ఐక్యత కావాలంటే నేను కూడా నా పాపాల కొరకు చనిపోవాలి. ఎంతకాలం కోపాన్ని కలిగి ఉంటావు? ఎంతకాలం ద్వేషాన్ని కలిగి ఉంటావు? ఎంతకాలం అసూయని కలిగి ఉంటావు? ఎంతకాలం ప్రేమించకుండా ఉంటావు? ఎంతకాలం తగ్గింపు లేకుండా ఉంటావు? ఎంతకాలం వినయం లేకుండా ఉంటావు? చక్కగా పాడచ్చు, చక్కగా ప్రసంగించవచ్చు, చక్కగా బోధించవచ్చు, చక్కగా ఏవేవో చేయొచ్చు మనము కార్యక్రమాలు. అయితే మన లోపటున్న ఆ పాపము చావలేదే ఇంకా? దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. యేసు క్రీస్తు మరణం యొక్క సాదృశ్యంలోనికి నీవు ప్రవేశిస్తే అప్పుడు ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో కూడా నీవు పాలివాడై ఉంటావు. ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలాగొస్తాడు, ఏ రూపంలో వస్తాడు, ఏ సమయంలో వస్తాడని ఆలోచించాల్సిన పని లేదు. నీవు ఆయన పునరుద్ధాన సాదృశ్యమందు ఐక్యము కలిగి ఆయనతో కూడా నీవు ఉంటావు. సంఘమా, అందుకే బైబిల్ సెలవిస్తుంది. పౌలు గారు అంటారు, యేసు ప్రభు రాకడలో మొదట కొంతమంది వెళతారు, ఆ తరువాత సజీవులుగా ఉండి మనము వారితో కూడా వెళతామని చెప్పారు. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ ఉదయకాలం ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, యేసు క్రీస్తు మరణ సాదృశ్యమందు నేను ఐక్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన పునరుద్ధాన సాదృశ్యమందు కూడా నేను ఐక్యము కలిగి, ప్రభు ఎప్పుడు వస్తాడో రానివ్వండి, అప్పుడు ఆయనతో పాటు నేను కూడా పునరుద్ధాన శక్తిని సంపాదించుకొని పరలోకానికి వెళ్ళటానికి ప్రభు నాకు సహాయము చేయునుగాక. ఎంతమందికి అర్థమైందో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను చప్పట్లు కొట్టామని చెప్తున్నానని దయచేసి కొట్టద్దండి. అర్థం కాకపోతే కొట్టద్దండి. అప్పుడు నేను చూసి చెప్తాను, మళ్ళీ మొదటి నుండి చెప్తాను, మీకు మళ్ళీ స్టార్టింగ్ నుండి చెప్తాను. ఎవరికి అర్థం కాలేదు, ప్రైజ్ ద లార్డ్. ఆడపిల్లకి అందరికీ అర్థమైపోయింది. మా భార్య నన్ను చూడదు, చర్చిలో కూడా నన్ను చూడదు. ఎందుకంటే ఈ మనిషి అందరి ముందు లేపేస్తాడని భయం. మా అక్క చూస్తూ ఉందా, ఆయమ్మ నవ్వేస్తుంది ఒక నవ్వు, దయచేసి నన్ను పిలద్దని. మా పిల్లలు చూస్తూ ఉండారా, వాళ్ళు తలకాయలు దించుకుంటా ఉన్నారు, ఈయన అన్నంత పని చేస్తాడని. అర్థం కావాలా? చాలా సులభంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి గమనించాల్సింది, ఆయన పునరుద్ధాన సాదృశ్యమందు నేను ఏకమై ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళటానికి ప్రభు కృప దయచేస్తాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఇవన్నీ కూడా సంఘంలోనే జరగాలి. నువ్వు బ్రతికున్నప్పుడే సంఘంలోనే ఇవన్నీ జరగాలి. నువ్వు చనిపోయిన తర్వాత మరొక అవకాశం ఉంటుందని చాలామంది చెప్తారు. సచ్చినాక అవకాశం ఏంది? సచ్చినాక అవకాశం లేనే లేదు. చచ్చిన తర్వాత నీ ఆత్మ, యేసు ప్రభువా ఎడన్నా చర్చ్ ఉందా అని అడుగుతారా? బైబిల్ చెప్తారు, ఒకడు మరణించిన తర్వాత మట్టికిని ఆత్మ తాను దయచేసిన దేవుడి వద్దకు వెళుతుంది అని చెప్పాడు. నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా ఏసయ్యా, దయచేసి గమనించాల్సింది, మేము ఇమ్మాన్యుయల్ చర్చ్ ఫ్రమ్ హైదరాబాద్ మేము వచ్చాం సార్, వీఆర్ చాలా పర్ఫెక్ట్ మేము, దయచేసి కాకపోతే ఏదో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమన్నా చర్చ్ ఉంటే చెప్పండి, మేము పోయి సరి చేసుకొని వస్తామని. ప్రభు అంటాడు, మీరెవరో నాకు, గట్టిగా చెప్పాలి, మీరెవరో నాకు తెలియదు. దయచేసి గమనించాలి.
ఎవరో తెలియదని. భలే ఓడివి నువ్వు. తమ్ముడు అంటాడు, నేను ఆలాపన తీస్తే హైదరాబాద్ అల్లకల్లోలం అయిపోతుంది తెలుసా. తమ్ముడు అంటాడు, నేను తపలా కొడితే పాస్టర్ గారి గుండెలు బడబడబడబడ అని ఉంటాయి తెలుసా. అటువంటి మమ్మల్ని తెలియదు అంటావా? కమాన్, మా పాస్టర్ గారు రాని అని ప్రభు అంటాడు. మీ పాస్టర్ గారు వచ్చేది 40 సంవత్సరాలు అవుతుంది బాబు, అందాక ఒక స్థలం ఉంది, అటు పోయి కూర్చో అంటాడు. ఓకే వెళ్తానని చెప్పిపోతాం. అక్కడ ఏముంటుందో తెలుసా? ఏడుపును పండ్లు కోరుకుంటా. అంటే జామ పండ్లు, యాపిల్ పండ్లు అవి కాదు. మీరేమన్నా పండ్లు ఇస్తారాడా అని అనుకునేవారు. నేను ఒకసారి ప్రసంగం చేస్తే ఒకడు అన్నాడు, పీకోటమైన తర్వాత అయ్యగారు అక్కడ పండ్లు కూడా ఇస్తారా? ఈడూరు ఈడు. నేను అట్లా చెప్పినా, నువ్వే అంటివి కదా, ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుంటూ ఉంటుంది, పండ్లు కొరుక్కునేది కదా అని. రే పిచ్చి మగమా, ఆ విధంగా కాదురా. నీ పండ్లతో కొరుక్కుంటావు, పెదాలు కొరికేసుకుంటావు, నాలుగు కొరికేసుకుంటావు. నువ్వు ఏడల్ల కదా, నువ్వు రోధించాలి కదా, అందుకని పనిష్మెంట్ అది. అయ్యగారు మీరు పొరపాటు మాట్లాడుతున్నా. నేనేం మాట్లాడినారా పొరపాటు? కొంతమంది ముసలోళ్ళకి మొత్తం పండ్లు ఊడిపోయింటాయి. అప్పుడు వాళ్ళు అని, అమ్మని ఏమీ జ్ఞానం రా నీకో. నేను అన్నా, రే ప్రభుకే అప్పటికప్పుడే కొత్త పండ్లు పుట్టిస్తాడు రా, అవి రాక్షసి పండ్లు పుట్టిస్తాడు రా ఆయన అంటే. అవునా? అవును. మీ అమ్మకు కూడా ఎట్లా జరుగుతుంది, మీ నాయనకి ఎట్లా జరుగుతుంది, నీకు కూడా ఎట్లా జరుగుతుంది. సాలయ్య గారు సాలని దయచేసి మీ వంశానికంతా జరుగుతుంది అట్లా. కాబట్టి దేవుని బిడ్డలు మీరు నన్ను గమనించాలి. మీరు దేవుని బిడ్డలు ఎంతో శ్రేష్టమైనటువంటి వారుగా ఈ స్థలంలోకి మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఈ శ్రేష్టతని కాపాడుకోవాలి. ఈ శ్రేష్టతని మనము జారవిడుచుకోకూడదు. దైవ సేవకులు నోటి నుండి వచ్చే ప్రతి ఉపదేశాన్ని, చక్కటి మాటల్ని జాగ్రత్తగా విని ఈ ప్రకారంగా నేనున్నానా లేదా అని స్వపరీక్ష చేసుకోవాలి. మనకుండే ఆలోచన ఏమిటంటే వాక్యం వెంటనే ఇది నా భార్యకి ఇంకా బాగా చెప్పనే అని అనుకుంటాం. ఆమెకి కొడతాం, టెన్నిస్ బాల్ కొట్టినట్లు ఆమెకు కొడతాం. ఆమె అనుకుంటుంది ఇది మా సచినోడికి, ఆమె నీకు కొడుతుంది. వాక్యాన్ని వాళ్లకు వీళ్ళకు కొట్టేది కాదు. నీవే స్వపరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 6వ వచనంలో చెప్పబడిన మాట, రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడిన మాట, మనమికను ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్థక మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. హల్లెలూయా. మన కొరకు ప్రభులు వారు చనిపోయారు, నా పాపాలు క్షమించాడని సులభంగా మనం మాట్లాడతాం. పౌలు గారు అంటారు ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిరర్థక మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. యేసుప్రభులు వారు సిలువ వేయబడ్డారు నా కోసరం. అయితే నా పాత స్వభావము కూడా యేసుతో పాటు సిలువ వేయబడ్డది. నా పాత స్వభావము కూడా యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డది. నా స్వభావ లక్షణములు సిలువ వేయబడిన తరువాత ప్రాచీన స్వభావం పోయి నవీన స్వభావం నాకు వస్తుంది. ఏమి స్వభావం వస్తుంది? క్రొత్త స్వభావము నాకు వస్తుంది. కాబట్టి దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి 6వ అధ్యాయం 4వ వచనం రోమా పత్రికలో ఈ మాట చెప్తాడు. ఏమంటాడంటే ఆయన, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచు కొను చుండుటకై ఆయన మనతో కూడా పాతిపెట్టబడెను. యేసయ్యతో పాటు నీ ప్రాచీన స్వభావం కూడా సిలువ వేయబడాలి. బైబిల్ సెలవిస్తా, నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడిన తరువాత ప్రభు అంటాడు, తండ్రి మహిమ వలన
క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయన మనతో కూడా పాతి పెట్టబడెను. ఆయన చనిపోయాడు, మనం కూడా మన స్వభావం సిలువలో చనిపోయాది. ఆయన పాతి పెట్టబడ్డాడు, మనము పాతి పెట్టబడ్డాం. పౌలు అంటున్నాడు ఏమనో తెలుసా? అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు అని అంటాడు. దానర్థం బాప్తిస్మము తీసుకున్న తరువాత నీ స్వభావము సిలువలోకి వెళతాది. యేసు ప్రభుతో పాటు ఆ సిలువలో అది కూడా చనిపోయి పాతి పెట్టబడుతుంది. దేవుడు నూతన జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నూతన జీవం, హల్లెలూయా. ఓ క్రొత్త జీవమును, ప్రాణాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ కొత్త ప్రాణం నీకు వచ్చిన తరువాత ఎలాగ నడుస్తావంటే క్రీస్తు వలె నీవు నడుస్తావు, క్రీస్తు వలె నీవు జీవిస్తావు. దయచేసి గమనించాలి. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడని సులభంగా అంటాము, అయితే నీ స్వభావం కూడా యేసు ప్రభుల వారు సిలువలో చంపేయటానికి ఆయన సిలువ మీద నిలబడి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మొదటి మాట చెప్పండి. ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పి బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్వభావమును తాను తీసుకొని ఆయన సిలువలో చనిపోయినట్టు నీ పాత స్వభావాన్ని కూడా చంపి ఆయన నీకు నూతన జీవమును ప్రసాదిస్తాడు. నూతన జీవం, కొత్త ప్రాణాన్ని నీకు ఇస్తాడు. దయచేసి వినాలి. ఈ కొత్త ప్రాణం చాలా గొప్పగా ఉంటుంది. కొత్త ప్రాణం ప్రేమ కలిగి ఉంటుంది, తగ్గింపు కలిగి ఉంటుంది, క్షమాగుణం కలిగి ఉంటుంది, వినయం కలిగి ఉంటుంది, విధేయత కలిగి ఉంటుంది, లోబడేతనం ఉంటుంది. కొత్త ప్రాణానికి ఎవరిని తిరస్కరించదు, ఎవరిని తోలనాడదు, ఎవరిని గురించి చెడుగా మాట్లాడదు. ఎందుకంటే ప్రభువు నాకు క్రొత్త జీవమును ప్రసాదించాడు. కాబట్టి ఆయన మట్టితో తమ పోలికలో తమ స్వరూపంలో మనుషుని చేసి వాని నాసికలో జీవవాయువును ఊదగా వాడు జీవించు ఆత్మ ఆయను, వానికి పాపమేమీ తెలియదు. ఆ రీతిగా బాప్తిస్మం అనే కార్యక్రమం తరువాత కృపగలిగిన దేవుడు నీ స్వభావమును సిలువలో తనతో పాటు చంపేసి ఆయన నీకు క్రొత్త జీవమును ప్రసాదించును, క్రొత్త జీవాన్ని ప్రసాదించును. మళ్ళా వచ్చి మీ ఇంటి అయినా, సార్ నా భార్యతో పెద్ద పోరైపోయింది, దయచేసి దాన్ని మీరు ఏదో ఒకటి చేయండి అంటే నేను కౌన్సిలింగ్ ఇస్తాను. కౌన్సిలింగ్ వద్దు సార్, దాన్ని విడిపించేయండి, నీకు దండం పెడతా, నీ కాళ్ళకు దండం పెడతా అంటాడు. ఈమె కూడా చప్పట్లు కొడుతుంది, ఈమె కూడా పాటలు పాడుతుంది. ఆ మొగుడిని గురించి భార్య చెప్తుంది, వీడు దొంగోడు సార్, వీడు పనికి మాలినోడు, వీడు చాలా మూర్ఖుడు, నన్ను కొట్టేసినాడు సార్, చూడు నా చెవి వినిపించదు అని చెప్పదు. బాప్తిస్మం తీసుకున్న తరువాత నీ స్వభావము క్రీస్తుతో సిలువ వేయబడిన తరువాత ప్రభు నీకు కొత్త జీవమును ప్రసాదిస్తాడు. హల్లెలూయా. క్రొత్త జీవము పొందుకున్నటువంటి ఆదాము అవ్వలు ఎంత చక్కగా దేవునితో కలిసి నివాసము చేస్తూ దేవునితో కలిసి జీవించారో ఆ రీతిగా మనమంతా కూడా ప్రభుతో కలిసి జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.